ముముక్షు వ్యవహార ప్రకరణములోని 26వ అధ్యాయం ఏకాగ్ర దృష్టి. కారణముతో కూడుకున్న ఉపమానమునకు అనగా ఎసిమిలి ఆర్ ఎగ్జాంపుల్. కారణముతో కూడుకున్న ఉపమానమునకు కారణరహితముగు ఉపమేయమునకు, మన సందర్భంలో ఉపమేయము ఆత్మవస్తువై ఉన్నది. ఉపమానమునకు ఉపమేయమునకు కొంత భేదము ఉండవచ్చు. ఉపమానము ఒక కారణముతో కూడుకుని ఉంటుంది, ఉపమేయము అది కారణరహితమైంది. కాబట్టి మనం ఉపయోగించేటువంటి ఉపమానము దీనికి మనం దేని గురించి చెప్పుకుంటున్నామో, దేనిని ఉద్దేశించామో ఆ ఉపమేయంకి ఖచ్చితంగా కొంత భేదం ఉంటుంది. అయితే కొంత పోలిక కూడా ఉండుట చేతనే అట్టి ఉపమానము ప్రమాణము కొనిరాబడినది. గురువు అట్లు ప్రయోగించుటచే శిష్యునందు సాదృశ జ్ఞానము ఉదయిస్తోంది. నాయనలారా, వివేకహీనులై భోగములందు ఆసక్తులైయుండు మనుజులకు రాతియందు పుట్టి పెరిగి నశించే గోదురు కప్పలకు జ్ఞానుల దృష్టిలో తేడా లేదు. కనుక వివేక దృష్టితో శాస్త్రములలో చెప్పబడిన దృష్టాంతములను గ్రహించాలి. పాఠకునిలో ఉండే అనుమానాలు నివృత్తం చేసి బోధ దృఢపరచుటకే గురువులు ప్రమాణాలు చెప్పుచున్నారు. వీటన్నిటి యొక్క లక్ష్యము శాంతియుతమగు పరమపదము లభించుటయే కదా. ఆ పని వదిలి ఈ దృష్టాంతము ఉపమానములలో మరొక లక్షణం మాటేమిటి, మరి ఆ ప్రమాణములు మాకు సరిపడవు కదా అని పలుకుచు చెప్పే విషయాన్ని ప్రక్కత్రోవ పట్టించుకుంటెదరుగాక. మీరంతా మహాబలవంతులు కావాలి. మేము భగవత్ ప్రేరణచే శుభ సంకల్పములమై పరమశాంతిని ప్రసాదించగల మీ స్వస్వరూపము యొక్క ఔన్నత్యం ప్రకటిస్తున్నాం. మా వాక్యములలోని అంతర్లీన సత్యమును వివేక దృష్టితో గ్రహించుటకు సిద్ధంగా ఉండండి. ఆత్మజ్ఞానం లభించనంత వరకు శాస్త్ర ఉపదేశములను, సౌజన్య స్వభావమును, సాధు సంఘములను ఆశ్రయించవలసిందే. పురుషార్థములను సంపాదించవలసిందే. అట్లు ప్రయత్నించుచున్నవాడే క్రమంగా శాస్త్రముల అంతరార్థమును గ్రహించి ఉత్తమ విచారణ పారాయణుడవుచున్నాడు. తద్వారా ఆత్మానుభవమునకు తగినవాడవుచున్నాడు. అప్పుడు తురీయము అను మరొక పేరుచే చెప్పబడుచున్న పరమశాంతిని పొందుచున్నాడు. ఎవడైతే భావ సముద్రమును దాటివేసి శుద్ధ స్వస్వరూపముగు అట్టి తురీయ పదమున సుస్థితుడై ఉంటాడో అతడే సర్వులకు వందనీయుడు. అట్టివాడు గృహస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు. అతడు సర్వ విధములైన ఐహిక ఆముష్మిక ఫలములను మాత్రం త్యజించివేసి ఉంటాడు. ఒకానొక నిశ్చలత్వమును సదా అనుభవిస్తూ ఉంటాడు. ఓ రామచంద్ర, నీ దృష్టి అంతా ఆశయము పైననే నిలిపెదవుగాక. ఉపమాన ఉపమేయములను నీ మనోపదంలో ఒక్కసారి ధరించు. ఆ రెండింటిలోని ఏకాంశ ధర్మమును సూక్ష్మబుద్ధితో గ్రహించు. మరల తర్వాత చెప్పుచూ పోయేది విను. అర్థమును నాలుకపై ఉంచుకుని ప్రయోజనమేమున్నది? దాన్ని చిత్తములోనికి ప్రవేశింపచేసినప్పుడే ఉపయోగం. బోధార్థం సదవగాహన రూపము, అనుభవ రూపము పొందాలి. అందుకు యుక్తి ఏదైనా పర్వాలేదు. అయితే కొందరు చెంచల బుద్ధి కలిగి ఉన్నవారు తాము భ్రమయందు ఉన్నవారై భ్రమాత్మకమైన దృష్టితో యుక్త అయుక్తములను చూడలేకపోవటం మేము గమనిస్తున్నాం. వారిని బోధ చెంచువులు అని పిలుస్తారు. వారు ఉత్తమమైన ఆత్మవస్తువు యొక్క స్వభావ స్వరూపములు నోటితో మాట్లాడగలిగినప్పటికీ పరమాత్మ ఈ సర్వమునకు వేరైనది కాదు అనునట్టి అనుభవాత్మకమైన భావన కలిగి ఉండలేకపోతున్నారు. అనుభవమే స్వరూపముగా కలిగినట్టి బ్రహ్మవస్తువు ఒక పురుగు నుండి బ్రహ్మదేవుని వరకు సర్వజీవుల యందు ఉండనే ఉన్నది. అట్టి బ్రహ్మమును గ్రహించినప్పుడు అనర్థములైన కల్పనలను అనుసరించేవానికి ఏం చెప్పగలం? అల్ప పరిశీలనాత్మకుడగు అతడు అనేక అభిమాన రూపములకు కుకల్పనలు కలిగి ఉంటున్నాడు. అహం బ్రహ్మాస్మి తత్వం, నేను బ్రహ్మమునే అయి ఉన్నాను, నీవు కూడా అదియే అనునట్టి బ్రహ్మ భావాకార వృత్తికి అనేక దురభిప్రాయములను ఆపాదిస్తూ బోధను కలుషితం చేయడం మేము అక్కడక్కడ చూస్తున్నాం. మేఘములు ఆకాశమును కప్పివేయుటలేదా? అయితే ఆకాశమునకు లోటేమి ఉంటుంది? అట్లే సత్యముగు బ్రహ్మతత్వము సనాతనమై శుద్ధమై
అన్ని వేళలందు ప్రకాశించుచునే ఉన్నది. సరైన సమయంలో మేఘాలు తొలగినట్లు విజ్ఞాన దృష్టిచే అజ్ఞానం తొలగగలదు.